అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటూ బతికుంటే పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే. అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎంత దారుణం అంటే అబ్కీ బార్ 400 పార్. నేను చెప్పిన 400 పార్ గ్యారంటీ అవుతుంది. బీజేపీ ఎంపీల సంఖ్య కాదు, కానీ కర్మగాలి బీజేపీ మళ్ళీ గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం 400 రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ. వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండవు. ఇక అంత దారుణంగా పెరిగిపోతాయి. ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు, కార్మికుల భాష ఉండదు, రైతుల భాష ఉండదు. వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు. ఈ పేదలు ప్రజలు, సామాన్య ప్రజలు, దళితులు, గిరిజనులు, రైతులు వాళ్ళ ఎజెండాలనే ఉండదు అసలు. వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు అది. వాళ్ళు మాటనే మాట్లాడదు. ఇప్పుడు నిన్నమా 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ నోట్లో ఎప్పుడైనా ఆ మాట విన్నామా మనం? లేదా బీజేపీ అధ్యక్షుడి నోట్లో విన్నామా? ఆ మాట విననే రాదు అసలు ఆ మాట. ఎందుకంటే అన్ని జూడా నినాదాలు, ఒక 150 నినాదాలు ఇచ్చిండు ఆయన నరేంద్ర మోడీ. ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపసు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తాడు. మరి మీకు వచ్చిన వేళ విలేకరులకు నాకు తెలియదు, నాకైతే రాలే. మనిషికి 15 లక్షలు, ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. కంప్లీట్ జూటా. మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా ఓ చునావీ జుమ్లాతా అన్నారు. చునావీ జుమ్లా, ఎన్నికలలో చెప్పిన జుమ్లా అని, అది జుమ్లా పార్టీ, జూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళా ప్రకటించుకున్నారు. ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు. దేశక సత్యానాశ అయింది. సబ్కా సాత్ లేదు, సబ్కా వికాస్ లేదు, మను లేదు. ఎవరి వికాస్ జరిగిందండి? గిరిజనుల, దళితుల, మహిళల, రైతుల. 750 మంది రైతులను పుట్టన పెట్టుకున్నారు కదా ఢిల్లీలో. రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని, అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి 750 మంది రైతులకు హత్యలకు కారకుడు నరేంద్ర మోడీ. చాలా ఘోరంగా తులనాడిండు వాళ్ళని. మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫీ అని చెప్పి దండం పెడతాను. ఆ చట్టాలు వాపసు తీసుకొని తోక ముడిచి మళ్ళా క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది 10 సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియా లేదు, మను లేదు, అంతా పట్టిదే జూటా. డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? 100 స్మార్ట్ సిటీలు ఏ ఒక్కటన్నా అయిందా? అట్లనే స్కిల్ ఇండియా ఏమి అంత బట్టి ఇటువంటి ఒక 150 కథలు అన్ని బట్టి డైలాగులు, ఊకదంపుడు ముచ్చట్లు తప్ప. ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నాడు. వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళు జావ కొడుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇలా 30 లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వంలో. అది భయంకరమైన విషయం. బుల్లెట్ ట్రైన్ అన్నాడు, అది రాలేదు, మను రాలేదు. స్వామినాథన్ సిఫార్సులు అన్నాడు, అది కాలేదు. అంతా వాటిది గ్యాస్. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలం అంతా ట్రాషు, గ్యాస్ తప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలే. ఇక పోతే ఘోరాతి ఘోరంగా ఆయన వైఫల్యం ఏంటంటే జీడీపీ గ్రోత్, కంట్రీస్ జీడీపీ గ్రోత్ 2004-14 మధ్య 6.8 ఉండేనండి గ్రోత్. జీడీపీ, నేషనల్ జీడీపీ గ్రోత్ వాజ్ 6.8%. ఘనత వహించిన విశ్వగురువు గారి కాలంలో 5.8కి వచ్చింది. ఈ దేశం ముందరికి పోయినట్ట, వెనుకకు పోయినట్ట? దయచేసి మీరు అందరు రాయాలి, ప్రజలకు తెలవాలి ఈ సంగతి. నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. లైవ్ పోతా ఉంది నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రింట్ మీడియా టు కైండ్లీ హైలైట్ దీస్ థింగ్స్ సో దట్ ప్రజలకు తెలిసే న్యాయం జరుగుతుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 14కు ముందు అంటే నరేంద్ర మోడీ గారికి ముందు 6.8% ఉన్నటువంటి జీడీపీ గ్రోత్ రేటు 6.8%. 14 మోడీ గారు 10 ఏళ్ల కాలంలో 5.8%కి వచ్చిందండి. ఇది దేశం వెనుకకు పోయినట్ట, ముందుకు పోయినట్ట, ఏమైనట్టు? లెక్కకైతే కనీసం 8% గ్రోత్ ఉండాలి. ఈయన చాలా చాలా భయంకరము. జాబ్లెస్ గ్రోత్ మాత్రం బాగా పెరిగిందండి ఇండియాలో. నిరుద్యోగిత విపరీతంగా పెరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో. ఏం లేదు. పొద్దున్న లేస్తే దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడితే ఒక సంస్కృత విశ్వవిద్యాలయం పెట్టినరా? ఏమైనా చేసినరా? వట్టిగా డప్పు కొట్టుకున్నాడు తప్ప ఏమి లేదు. ఏ రకమైనటువంటి ఇది లేదు. ఇట్లా ఈ భ్రమలో దేశాన్ని తీసుకొని పోవడం, ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేయడం, విద్వేషం పెంచడం, ఈ చర్యలు తప్ప దేశానికి కొరిగిందేమి లేదు. ఇప్పుడు చాలా చాలా ఘోరాలు జరిగినాయి. అందువల్ల వాళ్ళ ఏడలో కూడా చాలా విముఖత ఉంది తెలంగాణ ప్రజలలో. ముఖ్యంగా 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే గోదావరిని ఎత్తుకొని పోతా అంటాడు ఆయన.
రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిండు. ఎన్డబ్ల్యూడి అని ఉంటుంది, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది. దాని ద్వారా 3 రాష్ట్రాలకు పంపినాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాలకు పంపినాడు. మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు చెప్పకుండా కానీ మేము ముందుకెళ్ళిపోతాం అని అంత దురుసుగా పంపినాడు. మరి తెలంగాణ రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్న ఒకే ఒక వనరు గోదావరి. కృష్ణ అప్పుడప్పుడు కష్టపెడుతుంది మనను, నీళ్ళు రావు, అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు ఎండిపోతుంది. సర్ప్లస్ వాటర్ వచ్చే నది ఒక గోదావరి. నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో ఈ ప్రతిపాదన చేస్తే నా తల ఏమైనా సరే నేను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, వీ డోంట్ అగ్రీ టు దిస్ అని చెప్పినాం. వై అని అడిగిండ్రు, ఎందుకు ఒప్పుకోవు? నేను చెప్పిన మా తెలుగు రాష్ట్రాల యొక్క వాటా ముందు తేల్చు, ఆ వాటా కేటాయించు అధికారికంగా, దెన్ సర్ప్లస్ ఉంటే ఆలోచిద్దాం. కానీ మా వాటానే తేల్చకుండా, మా అవసరాల గురించి పట్టించుకోకుండా నువ్వు గోదావరిని తీసుకుపోయి ఇవనుకో అప్ప చెప్తా అంటే ఇదెక్కడ అన్యాయం? ఎట్లా తీసుకుపోతావు? నువ్వు మా నోట్లో మన్ను పోస్తావా? మళ్ళీ మేము తాగునీళ్ళకి సావన్నా అని ఒప్పుకోలేను. నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలే. కాబట్టి ఆ రకంగా ఇలా తీసుకొని పోతా అంటాడు ఆయన. వీళ్ళని ఏం చేసిండు? కేఆర్ఎంబి నేనున్నప్పటి నుంచే ఉంది. వాడు నేనున్నప్పుడు కూడా మా మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేసిండు. నేను చెప్పిన షట్ అప్, బీ దేర్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పిన. నేను వాడిదే మా మీద కర్ర పెత్తనం చేయబోతే నేను చెప్పిన నోను, యు ఆర్ ఓన్లీ ఏ కోఆర్డినేటర్ బిట్వీన్ 2 స్టేట్స్, నువ్వు మాకంటే యు ఆర్ నాట్ అబోవ్ అస్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాం కేఆర్ఎంబికి. కానీ వీళ్ళేమో ఈ దద్దనగాలు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పినారు. నాగార్జున సార్ కట్ట మీదకి పోలేని స్థితి తెచ్చినారు ఈరోజు. మనం పోలేం, ఇప్పుడు ఎవరం పోలేం. మొన్న ఆంధ్ర తేలిపాడు నుంచి నీళ్ళు తరలించుకొని పోతున్నా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వీళ్ళు తీసుకొని పోయినారు, వాళ్ళు 4 టీఎంసీలు నీళ్ళు తీసుకొని పోయినారు. ఆ విధంగా ఈ గోదావరిని కూడా ఎత్తుకొని పోతానని అంటున్నాడు నరేంద్ర మోడీ. ఈ రకంగా నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే, మీరు మంచి స్పందన ఇచ్చినారు, నా బస్సు యాత్రను విజయవంతం చేసినారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను చాలా ధన్యవాదం తెలుపుతున్న ప్రజలందరికీ. నాకు అంత మంచి వెల్కమ్ చెప్పినందుకు, ఆవేశపూరితమైనటువంటి స్వాగతం చెప్పిన